హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనం పొలం దగ్గరకు వచ్చేసాం. మనం చేసే పని తక్కువ, చేసే హడావిడి ఎక్కువ. ఎందుకు వచ్చామంటే ముందుగా చెప్తాను, వీడియోలో ఇంకా ముందుంది. ఇప్పుడు ఇక్కడ మేము నీళ్లు పట్టుకోవడానికి వచ్చేసాము. ఒక డ్రమ్లో నీళ్ళు ఒక పైప్ తో పట్టుకోవడానికి మేము ఇద్దరు మనుషులను చేస్తాను. అది మన పనితనం. ఏమనుకోగాకండి ఫ్రెండ్స్, మనకి కొంచెం అతి ఎక్కువలే. ఇప్పుడు వచ్చేసి ఆ డ్రమ్ నిండా నీళ్లు పట్టి పెట్టుకోవాలి మేము. టమాటా మొక్క వేసేటప్పుడల్లా కొంచెం నీళ్లు పోసి తర్వాత దాంట్లో మొక్క గుచ్చాలి, లేకపోతే మొక్క వాడిపోతుంది. ఒకసారి నీళ్లు పెడితే చిన్న చిన్న మొక్కలు కదా, చచ్చిపోతాయి. కాబట్టి ఫస్ట్ మేము ఇది పెడతాం. దీని మీద మనకి డ్రిప్ సిస్టమ్ అయితే చాలా బెటర్, కానీ మనం అంత రిచ్ కాదు. మనకున్న ఐడియాస్ తో మనం ఇలాగా చేస్తున్నాం అన్నమాట. నీళ్లు పట్టేసాం, ఈ డ్రమ్ నిండా పట్టేసాం నీళ్ళు అయితే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే, దాన్ని కత్తల పార అంటారు, దాంతో హోల్స్ వేస్తున్నారు అనమాట. ఎందుకంటే మొక్కలు నాటడానికి. ఒక సాలుకి మేమైతే మా నాన్న ముందే కౌంట్ చేసుకొని వెళ్ళారనమాట నారు తీసుకురావడానికి. ఆ పుల్లతో కౌంట్ చేశారు, ఇంత డిస్టెన్స్ లో ఒక్కొక్క మొక్క వేద్దామని. అక్కడ మొక్క వచ్చేసి మాకు రూపాయి పావలా పడింది. ఇప్పుడు సాలుకి 48, 47 మొక్కలు పడతాయి. కానీ ఈ పుల్లతో చూసుకున్నాము, కొన్ని అయితే ఈ పుల్లతో వేసినప్పుడు బాగానే వచ్చాయి, 47, 48 అలా వచ్చాయి. ఒక్కొక్కసారి ఇంకా ఆ పుల్ల తీసేస్తారు కదా, ప్రతిసారి పెట్టడం కష్టం కాబట్టి మొత్తానికి ఒక్కోసారికి ఫైనల్ గా 58 వచ్చినాయి. మేము అనుకున్నది ఆడ జరిగింది వేరు. మేము తెచ్చింది సరిపడా కౌంట్ చేసుకొని ఇన్ని ఉన్నాయని కౌంట్ చేసుకొని తెచ్చాం, కానీ ఎక్కువని. లాస్ట్ లో చెప్తాను మీకు ఏమైందో, నారు మిగిలిందా సరిపోలేదా అనేది చూద్దాం. ఇప్పుడు వచ్చేసి అలాగా తోట మొత్తం ఆ సాళ్ళల్లో అలాగా హోల్స్ పెట్టుకోవాలి. ఆ హోల్స్ లో మనం ఇప్పుడు మొక్కలు నాటాలి. ఈయన అది చేస్తున్నారు అనమాట. ఇప్పుడు అవన్నీ హోల్స్ చేస్తున్నారు. అట్లా ఒక్కొక్కటి తోట మొత్తం వేయాలి. ఆయన ఒక్కడ వేయలేకపోతున్నాడని మా అమ్మ కొంచెం హెల్ప్ చేద్దామని వచ్చేసింది, వీరనారి. ఆమె కూడా వేస్తా ఉంది. మా అమ్మ ఇంకా ఫాస్ట్ గా చేసిద్ది, కాకపోతే ఈ మధ్య కొంచెం ఇంటి దగ్గర ఉండి తిని తిని బద్ధకం ఎక్కువైంది ఫ్రెండ్స్. అందుకని కొంచెం పని చేపిస్తున్నాం, ఒళ్ళు ఉంగిద్ది ఇప్పుడు. ఇద్దరు కలిసి సగానికి వేస్తారు. చూడండి మొత్తం వీడియో ఎట్లా వేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది. ఒక్కోసారి కొన్ని కొన్ని దగ్గర దగ్గరకు కూడా వేసేసారు. కొంచెం వేసేటప్పుడు ఎవరికైనా అది అర్థం కాదులే. వాళ్ళిద్దరు అయితే వేస్తా ఉన్నారు, నేనైతే వీడియో తీసుకుంటున్నా. మా నాన్న ఒక ముఖ్య కార్యం మీద పక్కకు పంపించాము, మీకు అది మళ్ళీ చెప్తాను, ఆగండి ఏం జరిగింది అక్కడ. ఇలా అయితే వీళ్ళిద్దరు వేసుకుంటా వస్తున్నారు ఇప్పుడు. మొత్తాన్ని కంప్లీట్ చేశారు ఇద్దరు వేసుకొచ్చి. మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి పట్టుకున్నారు. మా సైడ్ అయితే వీటిని సాళ్ళు అంటారు, మీ సైడ్ ఏమంటారో మాకు తెలియదు ఫ్రెండ్స్. మా సైడ్ అయితే సాళ్ళు అని అంటాం మేము. ఇలాగా మొత్తానికి వేసేసారు. ఇప్పుడు అక్కడ ఒక డ్రమ్మ కనిపిస్తుంది కదా మీకు, ఆ పక్కన ఒక మనిషి కూడా ఉన్నారు చూడండి. ఇప్పుడు ఆ స్టోరీ వస్తుంది, ఆగండి ఒక నిమిషం చెప్తాను. మా అమ్మ వేసి వేసి అలసిపోయి అక్కడికి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్, నేను మర్చిపోయాను ఎడిపోయిందో. పాప నేను ఒక్కడైతే కష్టపడి వేసేసాడు తోట మొత్తం. ఇప్పుడు మా నాన్నే ఆ డ్రమ్ముకి నీళ్లు పట్టమని పంపించాము. ఆయన ఏం చేశాడు ఇప్పుడు చెప్తాను రండి మీకు. పైప్ అంతా పరిచాడు, బానే ఉంది. ఇది ఎక్కడ కూడా పైపు కనిపిస్తుంది కదా ఎనపది, దాన్ని ఎరగొట్టేసాడు. ఇప్పుడు నీళ్లు పట్టడానికి మళ్ళీ పైపుని తొడిగి దానికి 4-5 కట్టి దీనికి జుట్టి నీళ్లు పట్టాలి ఇప్పుడు మేము. మా నాన్న ఒక పని చేయమంటే 10 పనులు మాకని ఎదురు తీసుకొస్తాడు అనమాట. మీరు ఐరన్ లెగ్గిన్ ఉంటారు, గోల్డెన్ లెగ్గిన్ ఉంటారు, కానీ ఇది ఐరన్ హ్యాండ్ ప్రో మ్యాక్స్ అనమాట. ఇప్పుడు అలా ప్రస్తుతానికి అడ్జస్ట్ చేశాడు. ఇక్కడ పైప్ వేసి ఇంకోటి కడుతున్నాడు. నీళ్లు పట్టుకునే దానికి ఎంతమంది హెల్ప్ వస్తారో చూడండి. మినిమం 4-5 కావాలి. ఒక్క మనిషి చేసే పనికి మాకు 4-5 పడతారు. అలా ఉంటది మరి మా పనితనం. ఏదో ఒకటి అడ్జస్ట్ చేస్తారులే గాని ఆ తెలివి ఉంది. మళ్ళీ ఇరగొట్టేటప్పుడు అది ఇరిగిపోయింది అని లేదు పాపం.
మొత్తానికి కట్టి రెడీ చేసేసాడు. మా కరెంట్ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ మోటార్ ఆడుతుంది. మళ్ళీ మా అమ్మ బ్యాక్ టు ఫామ్, ఇక్కడ మళ్ళీ వేస్తుంది హోల్స్, ఇద్దరు వేస్తా ఉన్నారు. మా నాన్న ఇప్పుడు మధ్యలో వాళ్ళని డిస్టర్బ్ చేయాలి, దగ్గరకు వేస్తున్నారు దూరంగా వేయండి అని మధ్యలో వాళ్ళని అంటా ఉంటాడు. నేను చాలా రోజుల తర్వాత పొలంకి వెళ్ళా ఫ్రెండ్స్. ఇప్పుడే ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది. ఇంట్లో ఉంటేనేమో జాబ్కి వెళ్ళవా అమ్మాయి అంటారు, అందుకే పొలం వెళ్ళిపోయా ఫ్రెండ్స్. పని చేసుకుంటా, జాబ్లు ఏమొద్దు నాకు. ఫైనల్ గా మా నాన్న నారుని ఓపెనింగ్ చేస్తున్నాడు. ఇది మొత్తం వచ్చేసి మాకు దాదాపు 4,000 చిల్లర పడింది ఫ్రెండ్స్ నారుకి. మా అమ్మ వచ్చి ఇప్పుడు నారు తీసుకుంటుంది కొంచెం. ఇప్పుడు నాట్లేస్తుంది చూడండి ఎలా వేసిద్దో. టమాటా నారు మా సైడ్ ఎలా నాడతాం అనేది. మా అమ్మని క్యూట్ గా ఫోటో తీస్తారామా అంటే నించుని చూడండి ఫ్రెండ్స్. ఇన్నోసెంట్ మామ్స్ ఇంకా ఉన్నారు ఫ్రెండ్స్, మా అమ్మాయి దానికి ప్రతిరూపం. ఒక ఫోటో తీసుకుంటా ఆడ పెట్టువా అని చెప్పా, మా అమ్మ ఆడ పెట్టి పక్క వెళ్ళిపోయింది ఫోటో తీసుకొని. ఇప్పుడు ఆ నీళ్లు పట్టడానికి 2 మనుషులు పోయారు, మా నాన్న ఇంకొక ఆయన. ఇప్పుడు మళ్ళీ మా అమ్మ కూడా వెళ్ళి జాయిన్ అవ్విద్ది కాసేపట్లో. ఈ బకెట్లన్నీ మేము నీళ్లు పోయడానికి తెచ్చుకున్నాం ఇంటి దగ్గర నుంచి. అలాగా హోల్స్ లో ఫస్ట్ వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ నిండా. అలా వాటర్ పోసుకొని ఇప్పుడు ఒక్కో మొక్కను తీసుకొని గుచ్చి ఫస్ట్ కొంచెం తడి మట్టి వేయాలి దాంట్లో, తర్వాత కొంచెం పొడి మట్టి పైన వేయాలి. అప్పుడే మొక్క బాగా బతుకుతుంది. ఒకసారి పొడి మట్టి వేస్తే డ్రై అయిపోద్ది, మొక్క చచ్చిపోయే ఛాన్సులు ఉన్నాయి. అలా మా అమ్మ కొన్ని నాటుతుంది, వీడియో తీసుకుంటా నాటమంటే నాటుతుంది. మొత్తానికి 4 మొక్కలు నాటిపిచ్చేసాను ఫ్రెండ్స్. ఇంకా కూలోళ్ళు రాలేదు, అందుకే మా అమ్మ ఒక్కటి కష్టపడుతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళే వేస్తారు. మా అమ్మ కూడా వేసిద్ది వాళ్ళతో పాటు, నేను కూడా చేస్తా. మొత్తానికి మేము 3 గంటలకు వచ్చాము, ఇప్పుడైతే 5:30 అయింది. మొత్తం నాటేశాము. ఏడ చేర్చేస్తున్నారు మా అమ్మోళ్ళు. మా నాన్న ఇంటి దగ్గరికి వెళ్ళాడు, అంతలో నేను వీడియో తీస్తున్నాను ఇది అంతా ఎలా నాటామనేది. మొత్తానికి నాటేసాం ఫ్రెండ్స్. ఇది మొత్తం టమాటా చెట్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.